మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికాలో ట్రంప్ పాలన సమయంలో విద్యార్థులపైన తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇటీవలే తిరిగి చర్చకు వచ్చింది. అప్పట్లో 133 మంది అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నిలిపివేశారు. ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా కోర్టు ఈ స్టేట్మెంట్ను పునరుద్ధరించింది. వీసాలు రద్దు చేసిన విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ వారు విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా వారి స్టూడెంట్ స్టేటస్ను కూడా రద్దు చేసింది. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిగా మారింది. ప్రభుత్వం వాదన ప్రకారం ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడ్డారని, దీనికి తోడు తాత్కాలికంగా వారి ప్రవేశాన్ని ఆపాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదని, ప్రభుత్వ చర్య అన్యాయమని విద్యార్థుల తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ క్యాచ్ అండ్ రీవోక్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో విద్యార్థుల వీసాలను AI టూల్స్ ద్వారా సమీక్షించడం, వారి సోషల్ మీడియా చరిత్రను పరిశీలించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు దాదాపుగా 300 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీయులు, దక్షిణ కొరియన్లు, బంగ్లాదేశ్ దేశాల వారు ఉన్నారు. మరికొంతమంది విద్యార్థులు ట్రాఫిక్ ఉల్లంఘన వంటి చిన్న కారణాలతో కూడా వీసా రద్దుకు గురయ్యారు. ఒక విద్యార్థి పైన గృహహింస కేసు నమోదవ్వడం వంటి సందర్భాలను కూడా వీసా రద్దుకు కారణంగా చూపిస్తున్నారు. ఇటీవలే రద్దయిన 327 మందిలో కేవలం 2 స్వల్ప రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయి. అమెరికాలో అనేక మంది విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వంటి రంగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి OPT కింద తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో చాలామంది H-1B వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే వీసా రద్దు లేదా టర్మినేషన్ జరిగితే వారి భవిష్యత్తు సంక్షోభంలో పడుతుంది. ఇలాంటి చర్యలు విద్యార్థులపైన తీవ్ర ప్రభావం చూపించవచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.